మిమ్మల్ని నమ్ముకునే బదులు ఉన్నయి అమ్ముకున్నది బెస్ట్ అని చెప్పేసి సర్కారు మీద విసుగొచ్చిన జనాలు ఏం చేసిరో తెలుసా? మధ్యప్రదేశ్ మోతీపూర్లో చూడు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళ దగ్గర అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు రోడే లేదంటాడ. వచ్చిన ఆఫీసర్లను లీడర్లను అడిగి 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 విసుగొచ్చి చి ఇక వీళ్ళు వేయరు అని చెప్పేసి 94 ఫ్యామిలీస్ 3 నెలల నుంచి వాళ్ళకి వస్తున్న రేషన్ని తినకుండా ఖర్చు పెట్టుకోకుండా యాజ్ ఇట్ ఈజ్ అట్లనే పెట్టుకొని అందరు అమ్మేసి వచ్చిన పైసలతోని వాళ్ళతోని చాతనైనంత వరకు రోడ్ వేసుకుంటుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న పెద్ద మనిషి ఉన్నది చూసినరా? ఈమె కొడుకంట లాస్ట్ ఇయర్ ఆరోగ్యం బాగాలేకుంటే ఆయనను హాస్పిటల్ తీసుకుపోదామని ఆ రోడేమడే ఆ మట్టియో అది బురదనో ఎట్లుండేనో మొత్తం మీద అందులోకి తీసుకుపోతుంటే వర్షం పడి మొత్తం బురద ఏర్పడి అలా బండి ఇరుక్కపోయిందంట. ఇరుక్కపోయి ముందుకు వెళ్ళకపోయేసరికి టైంకి ఆయనని కాపాడుకోలేకపోయిండ్రు హాస్పిటల్ తీసుకుపోయి. దానివల్ల అందరు కలిసి ఒక మాట అనుకొని దీనికి మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఆలోచించి ఈ పని చేశారు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు వేసుకున్న రోడ్డుకి సర్కారు వాళ్ళు వచ్చి టోల్ పెడతారు కావచ్చు. అయినా జనాలకు కూడా ఒకటి అర్థం కావాలి ఏంటి అని అంటే, ఈ ఫ్రీ బీస్ పెడుతుంటారు చూసినరా సర్కారు వాళ్ళు, అవి ఫ్రీ ఇవి ఫ్రీ అని చెప్పేసి వీటి వల్ల జనాలు బాగా నష్టపోతున్నారు. ఇప్పుడు మామూలుగా మనిషికి ముఖ్యంగా కావాల్సిన ఏంది? ఈ ఫ్రీ బీస్ వాటికన్నా కూడా ఇంకా ముఖ్యమైనవి రోడ్లు, నీళ్లు, కరెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజ్, వేస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవ్వాల్సినవి ఇవి. కానీ ఇవి ఇవ్వకుండా ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల ఇక ఫ్యూచర్లో మనం కూడా వచ్చిన వాటిని అమ్ముకొని మనమే ఈ పనులు చేసుకోవాల్సి వస్తుంది.